T20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా గెలిచింది. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా ఈ మ్యాచ్ సాగింది. రెండో సూపర్ ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 23 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 2 సిక్సర్లు బాదాడు. తరువాత 24 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు తొలి బంతి డాటవుగా రెండో బంతికి అవుట్. తర్వాత 3 బంతులు వరుసగా సిక్సర్లు బాదారు గుర్బాజ్. చివరి బంతికి 6 పరుగులు అవసరం కాగా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక అంతకు ముందు తొలి సూపర్ ఓవర్ ఆడిన ఇరు జట్లు మ్యాచ్ ని టై చేశాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేసింది. ఆ తరువాత 188 పరుగుల విక్టరీ టార్గెట్ చేజ్ కోసం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు సరిగ్గా 187 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయింది. రైట్, ఇక డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, ఉత్కంఠపోరుల ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా విక్టరీ సాధించింది, అప్డేట్స్ ఏంటి? T20 ప్రపంచ కప్లో ఈరోజు సూపర్ అంటూ సూపర్ ఓవర్ కూడా 2 సూపర్ ఓవర్లు జరిగాయి. అయితే ఇట్లాంటి సూపర్ ఓవర్లు జరగడం సర్వసాధారణం. ఏ మ్యాచ్ చూసుకున్నా నార్మల్గానే జరుగుతాయి. చేజింగ్లోనూ కొన్ని టీమ్స్ విజయం సాధిస్తాయి, కొన్ని టీము ఓడిపోవడం జరుగుతుంది. కానీ ఈరోజు T20 ప్రపంచ కప్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులు చూశారు. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సో ఒక రెండో బ్యాటింగ్ దిగినటువంటి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లకు అంటే మరొక 2 బార్లు మిగిలిండగానే 187 పరుగులకే చివరిగా రన్అట్ అవ్వడం జరిగింది. 187కే ఆల్అవుట్ అయింది. దీంతో రెండు టీంలకు సంబంధించినటువంటి స్కోర్ ఈక్వల్ కావడంతో సో మ్యాచ్ టై అయింది. కాబట్టి సూపర్ ఓవర్ నిర్వహించారు. సో సూపర్ ఓవర్ నిర్వహించిన క్రమంలో కూడా మొదటగా ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ బ్యాటింగ్ చేశారు. సో ఇందులో 17 పరుగులు మనకి ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కోల్పోకుండా 17 పరుగులు చేస్తే సో తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా 17 పరుగులను చేజింగ్ చేసింది, ఒక వికెట్ కోల్పోయి. సో 17 పరుగులు చేయడంతో మళ్ళీ సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్లలో అంటే వరల్డ్ కప్లో ఇప్పటివరకు గతంలో భారత్ న్యూజిలాండ్ మధ్య ఒక 2 సూపర్ ఓవర్ జరుగుతుంది. సో మళ్ళీ ఐసీసీ వరల్డ్ కప్లో ఇది 2వ సూపర్ ఓవర్ జరగడం చూడొచ్చు. ఇక తర్వాత మన గతంలో ఇండియా పైన కూడా ఆఫ్ఘనిస్తాన్ 2004లో కూడా ఒకసారి చిన్నస్వామి స్టేడియంలో T20 సిరీస్లో కూడా ఇట్లాంటి T20 సూపర్ ఓవర్ 2 సూపర్ ఓవర్లో జరిగినటువంటి సంఘటన కూడా చూసాం. కానీ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరు గెలుస్తారనేటువంటి ఒక అంచనాలు కూడా వేయలేకపోయారు. మొదటి నుంచి కూడా మ్యాచ్ అసలు ఆఫ్ఘనిస్తాన్ అంతా 187 పరుగులు చేజ్ కష్టంగానే చేసింది. ఎందుకంటే మనకి గుర్బాజా 80 పరుగులకు పైగా 87 పరుగులకు పైగా కూడా రానిచ్చాడు. కాబట్టి సో ఆ మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ రన్అట్ కావడంతో పూర్తి ఆ మ్యాచ్ టై కావడం జరిగింది. సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో కూడా మళ్ళీ స్కోర్లు సమం కావడంతో మళ్ళీ 2వ సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ 2వ సూపర్ ఓవర్లో పూర్తిగా కూడా చూడొచ్చు మనకి 23 పరుగులు మొదటగా సౌత్ ఆఫ్రికా చేస్తే దాన్ని చేసే క్రమంలో ఒక వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేశారు. సో కేశవ్ మహారాజ్ మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ దిగింది. సో కేశవ్ మహారాజ్ స్పిన్తో అతను కొంత రాణించాడు. అప్పటికీ కూడా ఆ 23 పరుగులను కూడా ఆఫ్ఘనిస్తాన్ చేసే క్రమంలో అటు గుర్బాజ్ కూడా చివరికి క్యాచ్ అవుట్ కారణంగా వెనుదిరిగాడు. అప్పటికీ గుర్బాజ్ 3 సిక్స్లు బాదాడు. సో లాస్ట్కి ఒక బాల్లో ఒక 6 కొట్టినటువంటి అవకాశం ఉంటే సో అప్పటికీ కూడా ఒక బాల్ వైడ్ వేశాడు కేశవ్ మహారాజ్. వైడ్ తర్వాత లాస్ట్ బాల్ క్యాచ్ అవుట్ గుర్బాజ్ అవడంతో సో 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఈ ఐసీసీ వరల్డ్ కప్లో ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ అహ్మదాబాద్లో వారు ఘన విజయం సాధించారు. కానీ ఈ మ్యాచ్ మాత్రం ఎవరు ఊహించలేనటువంటి మ్యాచ్. సో ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ గుర్తించుకునేటువంటి రోజు. ఎందుకంటే 2 సూపర్ ఓవర్లు రావడం, అందులోనూ 2 టీంలు చాలా స్ట్రాంగ్గా ఉండడం, 2 టీంలు కూడా చేజింగ్ ఇప్పుడు ఈ 2వ సూపర్ ఓవర్ను కూడా ఒక 4 కనుక బాధితే సో ఖచ్చితంగా మళ్ళీ అది సూపర్ ఓవర్గానే అయ్యేది. సో మళ్ళీ సూపర్ ఓవర్ నిర్వహించేది. సో ఇట్లా ఈరోజు మాత్రం ఒక ఉత్కంఠగా జరిగినటువంటి పోర్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పైన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ ఐసీసీ వరల్డ్ కప్లో చిన్న టీమ్స్ అన్నీ కూడా మనకి అటు యూఏఈ కానీ యూఎస్ఈ కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లా ఈ ఐసీసీ వరల్డ్ కప్లో మాత్రం చాలా రాణిస్తున్నాయి. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను రెండింటిలోనూ చిన్న టీంలు చాలా రాణిస్తున్నాయి. సో చూడాలి ఈ ఐసీసీ వరల్డ్ కప్లో ఇంకెన్ని ఇట్లాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈరోజు మాత్రం 2 సూపర్ ఓవర్లతో మాత్రం సూపర్ అంటగా ఈ మ్యాచ్ జరిగింది మాధురి.